మై యూత్ ఆర్ మై ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్. నా యువత ఈ దేశానికి వెన్నెముక అని నమ్మే వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. మేము పుట్టి పెరిగిందంతా కూడా రౌడీ షీటర్స్, మాస్ ఏరియాలో మేము పుట్టి పెరిగినాం. నన్ను నీకు చదువు మాత్రమే చెప్పగలను, ఆస్తిపాస్తులు ఇవ్వలేను. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు గ్రో ఇన్ యువర్ లైఫ్, ఫ్లరిష్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ సపోజ్ టు ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. నన్ను ఇవాళ మీ పెద్దల మాట మీరు వినకపోతే రేపు మీ చెయ్యి ఇలా ఉంటుంది నన్ను గుర్తుపెట్టుకోండి. I lost my father 44 years ago exactly this day on November 25th. డెత్ బెడ్ మీద ఉన్నారు, నేను ఒక్కడనే ఉన్నా రోజు. ఆయన ఒక్కటే అన్నారు మా నాన్న, నెవర్ ఎవర్ డిస్కరేజ్ యువర్ సెల్ఫ్, నెవర్ ఎవర్ యూజ్ ద వర్డ్ ఐ డోంట్ డిజర్వ్. ఈ రెండు మాటలు నీ జీవితంలో రావద్దు. మూడవ అతి ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పినారంటే, ఏ ఒక్కరికి నీ వల్ల హాని అన్నది జరగకూడదు. ఎన్ని అవమానాలు భరించినాం, ఎన్ని మాటలు భరించినాం, ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు. ప్రపంచం నిన్ను ఇన్సల్ట్ చేస్తుందేమోనన్నా, కానీ నిన్ను నువ్వు ఇన్సల్ట్ చేసుకోకు దయచేసి. యూ డిజర్వ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద లైఫ్. లక్ష్మీపురం వేణుగోపాల్ గారు ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ బాస్. రీసెంట్లీ ఎగ్జాక్ట్లీ 7 days బ్యాక్ వేరే దేశాల్లో ఉన్నారు. ప్రతిరోజు ఒక పెద్ద కార్పొరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు కూడా వాళ్ళకి పెద్ద ప్రోగ్రామ్ ఉన్న ఓన్లీ ఖమ్మం యూత్ గురించి ఇక్కడ రావడం జరిగింది. లక్ష్మీపురం వేణుగోపాల్ గారు చప్పట్లతో గట్టిగా సౌండ్తో 1 2 1 2 3. మీరు కూర్చోవాలి సార్ ప్లీజ్, ఇక్కడ రావద్దు, అక్కడ ఉండాలి. గట్టిగా. ఏం తెలుసా, ఏ కార్పొరేట్ ట్రైనర్, ఏ వండర్ఫుల్ ట్రైనర్, అపార్ట్ ఫ్రమ్ ఏ ట్రైనర్, ఏ కైండ్ హ్యూమన్ హార్ట్ బాస్, కైండ్. అదేంద్ర బాబు వాడికి ఏదో పచ్చి పిచ్చిలేసింది అని. ఓకే, ఓ టు వేణుభాయ్. థ్యాంక్ యూ గంపన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఖమ్మం. Good afternoon, Khmmam. How are you doing, Khmmam? Please put your hands together, ladies and gentlemen, boys and girls, put your hands together for Impact 2022, Khmmam. Come on, clap. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. Wow, 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 wow. Dear elders and dear students, మొన్న దుబాయ్లో ఒక ప్రోగ్రామ్ చేశాను ఫర్ మోర్ దాన్ 2000 పీపుల్. ఒక్కొక్కళ్ళు 500 dirhams టికెట్ పెట్టుకొని వచ్చారు. 500 dirhams అంటే ఇంటూ 23 రూపాయలు. 1 dirham ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 23 రూపీస్. 2000 మంది పైబడి వచ్చినారు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్. దే పెయిడ్ మనీ ఫర్ ద ప్రోగ్రామ్, దే పెయిడ్ మనీ. మరి ఇంపాక్ట్ కార్యక్రమం అన్నది మేము 25 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం, 25 సంవత్సరాలు. ఇప్పుడు ఇంపాక్ట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ బ్రాండ్. 100 మంది 200 మంది ఉన్నప్పుడు కూడా మేము చేసేవాళ్ళం. బికాజ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మై యూత్ ఆర్ మై ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్. నా యువత ఈ దేశానికి వెన్నెముక అని నమ్మే వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. ఇందాక మా వివిఎల్ బ్రదర్, మా తమ్ముడు, నా స్కూల్ జూనియర్, నాకన్నా 2 ఏళ్ళు జూనియర్, మా జేడి లక్ష్మీనారాయణ గారు 2 ఏళ్ళు మా స్కూల్లో చదివి శ్రీశైలం వెళ్ళిపోయారు. మరి వారు ఇన్ని మంచి మాటలు చెప్తున్నారు, నేను ప్రతిదీ కూడా నోట్ చేసుకున్నా. ఆయన ఇంత మంచి మాటలు చెప్పిన తర్వాత కూడా ఇదేదో సినిమా ఫంక్షను, ఆ ఈలలు వెయ్యడాలు, ఇది స్టూడెంట్ లక్షణం కాదు. నేను చిన్నప్పుడు అల్లరి చేశా. 6 years వయసులో నేను సబ్జెక్ట్ మార్చేస్తున్నా. ఇవాళ నా సబ్జెక్ట్ కాదు ఇది. మా ఫాదర్ కాలడేరా కాలనీ, మాది ఓల్డ్ సిటీ. మేము పుట్టి పెరిగిందంతా కూడా రౌడీ షీటర్స్, మాస్ ఏరియాలో మేము పుట్టి పెరిగినాం. ఎందుకంటే మాది చిన్న స్మాల్ ఫ్యామిలీ, ఐ మీన్ లైక్ ఇల్లు, మా రిచ్ పీపుల్ కాదు మేము. మరి అలాంటి బస్తీలో పెరిగిన వాళ్ళం మేము. 6 ఏళ్ల వయసులో ఐ వాజ్ వెరీ ప్లేఫుల్, వెరీ నాటీ.
అప్పుడు మా నాన్న నాంపల్లి మల్టీపర్పస్ హై స్కూల్ టీచర్, ఆయన ఏమన్నారంటే, నాన్న నీకు చదువు మాత్రమే చెప్పగలను, ఆస్తిపాస్తులు ఇవ్వలేను. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు గ్రో ఇన్ యువర్ లైఫ్, ఫ్లరిష్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ సపోజ్ టు ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. Only studies will come to your rescue because I don't have any money to give you, no riches at all. Then I obeyed my father. SBITలో కూడా ఇందాక చెప్పిన మార్నింగ్, if you cannot learn to obey your elders, if you cannot learn to obey your parents, if you cannot learn to obey your lecturers, professors, you will never be in a position to command either. If you really want to become a commander in your life, if you really want to become a leader in your life, జీవితాన్ని ప్రపంచాన్ని శాసించాలి అంటే టుడే you are supposed to obey, because we have come here with a purpose. I strongly believe in the youth of my nation. ఎక్కడ పోయినా కూడా నేను చెప్తుంటాను, ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా my Indian youth are powerful. My Indian youth are not waiting for miracles to happen. They are waiting for the right person who can show them the right direction. And if we can do so, my youth can shake heaven and earth to achieve their legitimate goals. అని గర్వంగా నేను చెప్తా ఉంటాను ఆ యువత కోసం పై దేశంలో. అండ్ వేరెవర్ ఐ వెంట్, మన ఇండియన్స్ని ఉన్నతమైన స్థానంలో నేను చూశాను. కానీ ఎంతమంది? 5%, 10%. వాట్ అబౌట్ రెస్ట్ ఆఫ్ దెమ్? నన్న ఇవాళ మీ పెద్దల మాట మీరు వినకపోతే రేపు మీ చెయ్యి ఇలా ఉంటుంది నాన్న, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూర్చున్న నా ప్రతి యువత అంటే, ఇప్పుడు నాకు 60 ఏళ్ళండి, మీరు నా పిల్లలు అంటోళ్ళు, యూత్ గురించి చెప్తున్నా, మీ చెయ్యి ఇలా ఉండద్దు, ఇలా ఉండాలి. మై ఫాదర్ అడ్వైజ్ మీ ఫోకస్ ఆన్ స్టడీస్, ఐ డిడ్ ఇట్ అండ్ రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఇవాళ నా సంతానం ఒకటే, నాకు ఒకే కూతురు, భగవంతుడు ఇచ్చింది ఒకే కూతురు నాకు. కానీ 12 మందిని ఇవాళ వేణుగోపాల్ పోషించగలుగుతూ ఉన్నాడు. ఐ కమ్ ఫ్రమ్ ఏ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎలా చేయగలుగుతున్నాను గర్వంగా చెప్తాను ఈ విషయాన్ని. ఎస్, ఎలా చేయగలుగుతున్నానంటే ఎస్, ఐ క్యాన్. భగవంతుడు అన్నీ ఇచ్చిండు నాకు. ఎందుకు ఇచ్చిండు అంటే, చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెరిగినాం కాబట్టి, తప్పులు చేసినా కూడా తప్పులు సవరించుకొని మళ్ళీ మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఫీడ్ యువర్ సెల్ఫ్ పాజిటివ్ థాట్స్ ఆల్ ద టైమ్. డబ్బులు పెట్టి వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డిసిప్లిన్డ్గా కూర్చున్నారండి. ఎంత ముచ్చటేసిందంటే నాకు. మరి ఇవాళ పిల్లలు మీకేమన్నా పైసలు తీసుకున్నామా? ఏం లేదే. మిత్రా ఫౌండేషన్ వారు ఎంత మంచి మనసుతో, పెద్ద మనసుతో ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. యు ఆర్ సపోజ్ టు మేక్ యూజ్. వీ ట్రైనర్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. నేను ఓపెన్గా డిక్లేర్ చేస్తాను, బికాజ్ ఐఎమ్ ఏ ట్యాక్స్ పేయర్. ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. ఐ డోంట్ హ్యావ్ టు ఫియర్. ఫర్ 1 hour lecture I charge 50,000 rupees. ఆల్ ద ట్రైనర్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ట్రైనర్స్. మరి వచ్చి మేము టైంపాస్కి రాలేదు కదండి. రాత్రి ట్రైన్ ఎక్కి విశాఖపట్నంలో పొద్దున దిగినాను, ఎర్లీ అవర్స్ రెడీ అయిపోయినా. SBITలో ఒక ప్రోగ్రామ్ చేసిన, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్, రాత్రి హైదరాబాద్లో ఒక ప్రోగ్రామ్, మళ్ళీ రేపు హైదరాబాద్లో ప్రోగ్రామ్, ఎల్లుండి ఇంకో ప్రోగ్రామ్. ఐఎమ్ బిజీ టిల్ 13th of December. నా ఇంటి ముఖం చూడను నేను. 13th of December. డబ్బుల కోసం కాదు నాన్న, కొన్ని ఫ్రీ ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తాం. మాకు సాటిస్ఫాక్షన్, మాకు ఒక ప్యాషన్, మా ఫాదర్ నేర్పించిన మాటలు. ఇంకొక విషయం ఏంటంటే, నేను స్టార్టింగ్లోనే చెప్దామనుకున్నా, కొద్దిగా డిస్టర్బ్ అయింది. ఐ లాస్ట్ మై ఫాదర్ 44 years ago, ఎగ్జాక్ట్లీ దిస్ డే, ఆన్ November 25th, 1978 at King Edward Memorial Hospital, Bombay. డెత్ బెడ్ మీద ఉన్నారు, నేను ఒక్కడనే ఉన్నా ఆ రోజు. ఆయన ఒక్కటే అన్నారు మా నాన్న, నెవర్ ఎవర్ డిస్కరేజ్ యువర్ సెల్ఫ్, నెవర్ ఎవర్ యూజ్ ద వర్డ్ ఐ డోంట్ డిజర్వ్. ఈ 2 మాటలు నీ జీవితంలో రావద్దు. 3వ అతి ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పినారంటే, ఏ ఒక్కరికి నీ వల్ల హాని అన్నది జరగకూడదు. కిసి కా దియా బుझाने की कोशिश मत करना, జలానే की कोशिश करो. ఎవరి జీవితంలో ఉన్న దీపాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేయక, చేతనైతే సహాయం చేయలేక నోరు మూసుకొని కూర్చో. లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఈ మాటలు చెప్పి మా నాన్న చనిపోయినారు. పిల్లలకు చెప్తున్నా నేను, తల్లిదండ్రులు పిల్లలందరికీ చెప్తున్నా, ఎప్పుడు కూడా నాకు అర్హత లేదు అన్న మాట రానివ్వకండి. యూ డిజర్వ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. యూ డిజర్వ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. అలా అని ఊరుకోకండి. కసరత్తు చెయ్యాలి, పని ప్రారంభించాలి, అడుగు ముందుకు వెయ్యాలి.
నేను అనుకున్నది అనుకున్నట్లుగా అయిపోదు నాన్న, దానికి కష్టపడాలి. మన హోంవర్క్ అనేది మనం చెయ్యాలి. లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ. ఇవాళ వేణుగోపాల్ ఈ లెవెల్కి వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఎన్ని అవమానాలు భరించినాం, ఎన్ని మాటలు భరించినాం. ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు. అబ్దుల్ కలాం గారిని కూడా అన్నారు. నాకు అదే స్ఫూర్తి. అంత పెద్ద ఆయనను కూడా అన్నారంటే నేనెంత, ఆయన కాలి గోటికి సరిపోను. ఏమన్నారు? పైలట్ అవుదామని వెళితే యు ఆర్ అన్ఫిట్ అన్నారంట గురువు గారిని. అన్ఫిట్. తర్వాత ఆయన ఏమయ్యారు? మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయినారు. హీ బికేమ్ ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. కానీ ఆయన కోరిక మనసులో ఉండిపోయింది. వాళ్ళు అన్నారు యూ డోంట్ డిజర్వ్ టు బీ ఏ పైలట్. కానీ ఆయన అనుకోలే, ప్రపంచం అంటది. కానీ ఆయన అనుకోలే, ఐ డిజర్వ్ టు బీ ఏ పైలట్. లోపట కోరిక. అండ్ వన్ ఫైన్ డే హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సర్వ సైన్యాధ్యక్షులుగా ఎదిగారు అబ్దుల్ కలాం గారు. ఆయన ఏమంటే అది నడుస్తుంది. ఫ్లైట్ కమాండర్ని పిలిచి నాకు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ నడపాలని ఉంది, శిక్షణ ఇస్తావా? సార్, యూ జస్ట్ ఆస్క్, యువర్ రిక్వెస్ట్ ఈజ్ మై కమాండ్. మీరు అడగండి, నా కమాండ్గా నేను భావిస్తానని 6 నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు అబ్దుల్ కలాం గారు. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ నడిపినారు. ఆయన కోరిక తీర్చుకున్నారు. దెన్ హి సెడ్ ఐ డిజర్వ్ టు ఫ్లై. మనం ఏదైనా చిన్న మాట ఎవరన్నా అంటే కుమిలిపోతాం. కుమిలి అమ్మ నా బతుకంతా అయిపోయింది. గంపా గారు ఇందాక హార్ష్ కాదండి అది. దాని వెనక ప్రేమను మీరు అర్థం చేసుకోండి. పిల్లలు హార్ష్ కాదు. మా పిల్లల్ని మేము ఎట్లా దండిస్తాం, మిమ్మల్ని ఎట్లా దండించినాం. డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా ఉన్నారు కాబట్టే ఆయన భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు. హీ బికేమ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్, హ్యూమన్ బీయింగ్. ఆయన 100 ఏళ్ల తర్వాత కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. దానికి జరిగిన సంఘటన. ఆయన ఎంత పాజిటివ్గా ఎందుకు ఆలోచించారు తెలుసా? పాజిటివ్ ఫీడింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. తల్లిదండ్రులు ఇప్పుడు మీరు వినాలి. నెగిటివ్ ఫీడింగ్ ఇవ్వద్దండి. నెగిటివ్ ఫీడింగ్. మళ్ళీ ఒకసారి ఇంపాక్ట్లో చెప్పిన మాట మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎందుకో కొన్ని విషయాలు మళ్ళీ రిపీట్ చేయాలనిపిస్తోంది ఇవాళ. నన్ను మా అన్న డాక్టర్ మురళీధర్ ఇప్పుడు వనపర్తిలో ఉంటారు. చిన్నపిల్లలం మేము. ఏ చిన్న జ్వరం వచ్చినా మా అమ్మ కోరంటీ దవాఖాన పట్టుకుపోయేది నల్లకుంట దగ్గర. కోరంటీ అంటే క్వారంటీన్, అది నోరు తిరక కోరంటీ పేరు వచ్చేసింది. ఫీవర్ హాస్పిటల్ అంటారు దాన్ని. ఒకసారి మా అమ్మ ఒక చేత్తో నన్ను, ఒక చేత్తో మా అన్నను పట్టుకొని నేను ఇట్లా తిరిగి రోడ్డు వైపు చూస్తాను. అక్కడక్కడ కార్లు కనపడేవి. అక్కడక్కడ కారు వంకే చూస్తుంటే, నన్న ఏం చూస్తున్నావు బిడ్డ? అమ్మ పెద్దగైనాక నేను అట్లాంటి కార్లో తిప్పుతానమ్మా. అప్పుడు మాకు ఏమీ లేదు. చిన్న ఇంట్లో 7 మంది పండుకునేవాళ్ళం. ఏమీ లేదు. వేరే తల్లి అయితే ఏముంటుందండి? నీ మగం పాడుగాని, తినడానికే మనకు సరిగ్గా తిండి లేదు, కారు కొంటావా, కారులో తిప్పుతావా నన్ను అని ఒకటి పట్టుమని కొడుతుంది. అప్పుడే నా కలలు ఆవిరైపోను. కానీ మా అమ్మ ఏం చెప్పింది? ఎత్తుకొని నా బిడ్డే అని సంకలు ఎత్తుకొని ముద్దు పెట్టింది. అది నాకు ఎంకరేజింగ్గా పనిచేసిన ఎంకరేజింగ్ వర్డ్స్. నువ్వు చేస్తావు నాన్న అనింది అంతే. ఇక అక్కడి నుంచి నా మైండ్లో అది ఉండిపోయింది. ఎస్, మా అమ్మను ఒకరోజు అంబాసిడర్ మార్క్ 2 కారులో పని ఉన్నా లేకపోయినా అదే నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ ముంగట ఆపి, అమ్మ చిన్నప్పుడు నీకు చెప్పినానా, లేకపోతే ఇక్కడ తీసుకొస్తాను కారులో అనేసి మా అమ్మ మర్చిపోయింది. కానీ నేను మర్చిపోలే. ఎంత హ్యాపీ ఫీల్ అయిందండి. దట్ వాజ్ అన్ అచీవ్మెంట్. ఇట్ మే బీ ఏ స్మాల్ థింగ్. అందుకే అంట, నెవర్ ఎవర్ ఇన్సల్ట్ యువర్ సెల్ఫ్. ప్రపంచం నిన్ను ఇన్సల్ట్ చేస్తుందేమోనన్నా, కానీ నిన్ను నువ్వు ఇన్సల్ట్ చేసుకోకు దయచేసి. యూ డిజర్వ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద లైఫ్. అలా పాజిటివ్. ఎందుకంటే వాట్ ఎవర్ అవర్ మైండ్ కన్సీవ్స్ అండ్ బిలీవ్స్ ఇట్ అచీవ్స్. మనం ఇది చాలా పవర్ఫుల్. సబ్కాన్షియస్ మైండ్ నువ్వు ఏదైతే అనుకుంటావో జరుగుతుందో ఒక రోజు, ఇవాళ కాకపోయినా రేపు జరుగుతుంది. కాబట్టి యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. నా పీపీటీ ఇలా పని చేయలే, నో ప్రాబ్లం, కానీ ఇట్లాగే నాకు బాగుందని. ఇంకొకటి చెప్తున్నాను, ఆల్వేస్ బీ ఏ గ్రేట్ గివర్ ఇన్ లైఫ్. మీరు అనొచ్చు 12 మందిని ఎట్లా పోషిస్తున్నారండి? సమాజానికి చూపించడానికి కాదు. నాకు అట్లాంటి నాటకాలు చేసే అవసరమే లేదు. నాకు నా మనసులో అనిపించింది, మా నాన్న చెప్పిన మాటలు గుర్తున్నాయి, చేస్తున్నా. ఉంది కాబట్టి చేస్తున్నా, లేకపోతే నేను చేయలేను. మొన్న అందరికీ తెలిసే ఉంటుంది, జపాన్ జర్మనీ మ్యాచ్ అయిన తర్వాత జపాన్ వాళ్ళు ఏం చేసినారండి? దే క్లీన్ ద ఎంటైర్ స్టేడియం.
ఒక ఆయన వచ్చి అడిగిండు, ఈజ్ ఇట్ ఫర్ కెమెరా అన్నాడు. నో, ఇట్స్ అవర్ కల్చర్ అన్నాడు ఆయన. ఇట్స్ నాట్ ఫర్ కెమెరా, ఇట్స్ అవర్ కల్చర్ అని. వాస్తవం కూడా, అది వాస్తవం కూడా. మన కేటీఆర్ గారు ఒకసారి జపాన్ వెళ్ళినారంట. అంటే వాళ్ళు దిఖావా గురించి ఏం చెయ్యరు. జపాన్ వెళ్తే ఒక ఫ్రెండ్ని అడిగినారంట, హౌ కమ్ యూ కీప్ యూ స్ట్రీట్స్ సో క్లీన్ అనేసి, ఇంత ముద్దుగా ఎట్లా పెడతారయ్యా మీరు అని కేటీఆర్ గారు అడిగినారంట. ఆయన ఏమన్నారంటే, ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వీ డోంట్ మేక్ దెమ్ డర్టీ అన్నట్టు. అసలు మేము డర్టీ చేస్తే కదా దాని అవసరం పడుతుంది, అవునా కదా. సో వాళ్ళు కల్చర్లోనే ఉంది, మన కల్చర్లోనే ఉండాలి ఏదైనా. యూ హ్యావ్ టు ఇంబైబ్ ఇట్ ఇన్ అవర్ కల్చర్, ఆల్ గుడ్ క్వాలిటీస్. షో ఆఫ్ కోసం నేను చేయను, షో ఆఫ్ కోసం చేయను. బికాజ్ మై ఫాదర్ టోల్డ్ మీ టు డూ ఇట్, ఐఎమ్ డూయింగ్ ఇట్. అందుకే చెప్తున్నా, మీరు పిల్లలు ఇప్పుడు మీరు యు ఆర్ డిపెండెంట్స్, కానీ ఒకరోజు మీరు ఇండిపెండెంట్గా అవుతారు. దానము ధర్మము అని రెండు ఉంటాయి జీవితంలో. ఇది మా ఫాదర్ చెప్పిన మాటలే. రెండు ఒకటే అనుకుంటారు చాలామంది, రెండు వేరు వేరండి. దానము వేరు, ధర్మము వేరు. దానము అంటే, ఫస్ట్ ధర్మానికి వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నా ఆదాయం నెలకు ఒక 10 లక్షలు అనుకుందాం. ఫర్ ఇన్స్టెన్స్ ఐఎమ్ ఎర్నింగ్ 10 lakhs ఎ మంత్ అనుకుందాం. అట్లీస్ట్ 10% ఐ టేక్అవుట్. ఇది ధర్మం, అది నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అంటే ఎవరు నన్ను అడగరు, ఇట్ ఈస్ అన్ ఏమంటారు ఎథికల్ రెస్పాన్సిబిలిటీ అంతే. అది ఒక 1 lakh తీసి పక్కన పెట్టు. ధర్మంగా నేను చేయాల్సిన పని, ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు మై సొసైటీ. సొసైటీ హ్యాస్ గివెన్ మీ ఎవ్రీథింగ్, ఇన్ రిటర్న్ ఐ ఆమ్ సపోజ్ టు గివ్ బ్యాక్. ఫర్గెట్ అబౌట్ ట్యాక్స్, వాట్ ఎవర్ ఐఎమ్ పేయింగ్. కానీ దానము అని ఒకటి ఉంటుందండి. దానము ఇంకా మీకు ఎక్స్ట్రా ఇవ్వాలనిపిస్తే, ఈ 1 లక్ష కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాలనిపిస్తే చేసేదే దానము. దానికి మనం ఎప్పుడు కూడా ప్రదర్శించాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ వాట్ మై ఫాదర్ టోల్డ్ మీ అండ్ దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్. ఎందుకంటే చాలామందికి ఇవ్వబుద్ధి కాదండి, తీయబుద్ధి కాదు డబ్బులు ఫర్ ఎ గుడ్ పర్పస్. నేను కొన్ని కంపెనీలు చూస్తుంటా, మందు ఉంటుంది రాత్రి అయ్యేసరికి, మందు పార్టీలకి కొన్ని లక్షలు ఖర్చు పెడతారు. ఒక ట్రైనర్ అన్న వ్యక్తికి 50,000 ఇవ్వడానికి బాధపడతా ఉంటారు. దే స్పెండ్ lakhs of rupees ఫర్ ఫుడ్ అండ్ ఫర్ డ్రింక్స్. కానీ ఒక జ్ఞానం ఇచ్చే వాళ్ళకి, ఒక న్యాయం చేసే వాళ్ళకి ఇంత కష్టపడుతున్నాము, ఎంతో ప్రిపరేషన్ ఉంటుంది. ఒక 2 గంటల ప్రోగ్రామ్ ఇవ్వాలి అంటే వీ ప్రిపేర్ ఫర్ డేస్ టుగెదర్. ఇవన్నీ కూడా సేకరించి మేము ఎప్పుడైతే జ్ఞానం ఇస్తున్నామో దానికి లెక్కలేస్తూ ఉంటారు, అంత అవసరమా అనేసి. ఇవ్వబుద్ధి కాదు జనాలకి. యూ హ్యావ్ టు బి ఏ గ్రేట్ గివర్. 2 స్నేహితులు పడవలో ప్రయాణం చేస్తున్నాడు. ఇద్దరికి ఈత రాదంట. బాగా వినండి, ఇద్దరికి ఈత రాదు. ఒకడు సెల్ఫీ తీసుకుపోయి నీళ్ళల్లో పడ్డాడు. ఇంకొకడు మరి ఫ్రెండ్ని రక్షించాలి కదా, అరే నీ చెయ్యివురా, గివ్ మీ యువర్ హ్యాండ్ అంటే వాడు ఇస్తలేడంట అసలు. అప్పుడు వానికి తెలిసిందంట, వీడు మహా పిస్తున్నారోడు కదా, వీడు ఏది ఇవ్వడం వీనికి చేత కాదు, అయితే నా చేయి పట్టుకోరా, నా చేయి తీసుకోరా అంటే అప్పుడు పట్టుకున్నాడు. ఇది ఒక జోక్ అవ్వచ్చు, కానీ చాలా మంది ఇట్టున్నారు, ఇవ్వబుద్ధి కాదు. నేను, నా ఫ్యామిలీ, నా పిల్లలు మంచిదే. యూ ఆర్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఇట్ ఈస్ యువర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ, ప్రైమ్ డ్యూటీ. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ ఆర్ సపోజ్ టు రికగ్నైజ్ ద పీపుల్ ఇన్ ద సొసైటీ హూ ఆర్ లెస్ ప్రివిలేజ్డ్ అండ్ యూ ఆర్ సపోజ్ టు సపోర్ట్ దెమ్. ఎందుకంటే మనకి ఇంత సపోర్టు మన సమాజం ఇచ్చింది, మన సొసైటీ ఇచ్చింది, మనమేమి ఇస్తున్నాము. కాబట్టి నన్న మిత్రులారా, చిన్నపిల్లలకు చెప్తా ఉన్నా, యూ హ్యావ్ టు బీ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ బికాజ్ యూ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్. ఒకసారి ఇండియా గెలిస్తే పిల్లలందరూ మోటార్ సైకిల్లో ఇండియా జిందాబాద్, ఇండియా ఇట్లా జై హింద్, మంచిదే అనిపించింది. ఒక చేతిలో జెండా పట్టుకొని వెళ్తూ ఉంటారు. నాకు మంచిగా అనిపించింది. కానీ రెండో చేతిలో బీర్ బాటిల్ ఉందండి, బీర్ బాటిల్ ఉంది. ఒక చేతిలో జెండా, ఒక చేతిలో బీర్ బాటిలా. ఎంత దుర్మార్గం అండి. ఆ జెండా, మనకు స్వతంత్రం తెచ్చిపెట్టిన ఆ జెండా, ఎంతమంది ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చిన జెండా అది. ఎంతమంది నడి రోడ్డు మీద నరకబడ్డారు, ఎంతమంది నడి రోడ్డు మీద ఉరి తీయబడ్డారు, ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీస్కి దూరం అయిపోయారు, ఎంతమంది జైళ్ళల్లో మగ్గిపోయినారు, ఎంతమంది బ్రిటిష్ వాళ్ళ కాళ్ళతో తన్నులు తిన్నారు, ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటే వచ్చిన జెండా, వచ్చిన స్వాతంత్రం. డోంట్ యూ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ అవర్ ఫ్రీడమ్?
యు ఆర్ సపోజ్ టు. నిన్న విశాఖపట్నం స్టేషన్లో రాత్రి యువత, మీకు గురించి చెప్తున్నా, ఎందుకంటే ఆవేశం ఎక్కువైపోయింది ఈ మధ్య యువతలో. నేను క్యాబ్ దిగిన, నంబర్ 8 ప్లాట్ఫామ్ ఏపీ ఎక్స్ప్రెస్, ఇట్లా దిగిన వెంటనే ఒక గొడవ స్టార్ట్ అయింది అక్కడ. ఇద్దరు యంగ్ పిల్లలు టిప్ టాప్గా ఉన్నారు, ఇద్దరు హెల్మెట్లు పెట్టుకొని ఉన్నారు. ఒక ఆటో అతన్ని చితగొడతా ఉన్నారు. ఆటో అతను వాళ్ళ నాన్న ఏజ్ ఉంటుంది, ఒక 50-55 ఏళ్ళు ఉంటుంది. వీళ్ళేమో చిన్నపిల్లలు, నాకు తెలిసి 23-24 మించి ఉండదు, కానీ హ్యాండ్సమ్గా ఉన్నారు. హెల్మెట్ తీసి కొడుతున్నారు. చూస్తే అప్పుడు తెలిసేది కటింగ్ అంతా కూడా నేవీ కటింగ్, డిఫెన్స్ పీపుల్. ఆటో ఆయనను అడ్డం తీయడానికి బూతులతో మాట్లాడినారంట. ఆటో ఆయనకు హిందీ వచ్చు. నన్ను తిడతావా అని అడిగినాడంట. మమ్మల్నితోనే డిస్కస్ చేస్తావా, వీఆర్ ఏమో అన్నాడంట, ఫౌజీ అన్నాడంట, ఫౌజీ. మిత్రులారా, ఇప్పుడు ఆ పాయింట్ అది కాదు, ఆ కొట్లాట గురించి నేను చెప్పట్లే. ఒక ఫౌజీ అన్న వ్యక్తి ఒక దేశంలో ఉన్న సిటిజన్ని రక్షించాల్సిన వ్యక్తి, అది కూడా తండ్రి వయసులో ఉన్న వ్యక్తిని పట్టుకొని, కారణం ఏదైనా అవ్వచ్చు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అన్నది కరెక్టా? యూ ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ యువర్ సిటిజన్స్, వెదర్ ఇట్ ఈస్ అ బార్డర్, వెదర్ ఇట్ ఈస్ అ సిటీ. అంటే ఇలాంటి వ్యక్తుల వల్ల వాళ్ళ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుంది. నేను అందుకే అంటాను, వేరెవర్ యు గో, నేను ఒక తప్పుడు పని విదేశాల్లో చేశాను అనుకోండి, వేణుగోపాలని చెయ్యెత్తి పెట్టరు, అరే ఈజ్ అ బ్లడ్ ఇండియన్ అంటారు. అవునా కాదా? నా దేశాన్ని తిడతారు. అలాంటి మాటలు నేను సహించలేను, కాబట్టి నేను మంచి పనులే చేస్తాను. నా దేశానికి అగౌరవపరిచే పని ఏది కూడా చెయ్యను. మొన్న బెంగళూరులో స్కూల్ పిల్లలు రోడ్డు మీద కొట్టుకున్నారు, అమ్మాయిలు. పెద్ద స్కూల్, అది పెద్ద స్కూలు. ఇంకా చెప్పాలంటే మా మనవరాలకి ఆ స్కూల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాను నేను. తోబా అనిపించింది, అమ్మ అలాంటి స్కూల్లో జాయిన్ చేయకూడదురా నాయనా అని. ఏం నేర్చుకుంటున్నారు స్కూల్కి వెళ్ళి? ఇంట్లో తల్లిదండ్రులు ఏం నేర్పిస్తూ ఉన్నారు? ఒక బాయ్ ఫ్రెండ్ కోసము రోడ్డు మీద అమ్మాయిలు ముష్టిఘాతాలతో కొట్టుకుంటున్నారు, విచ్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ బెంగళూరు. దే చార్జ్ lakhs of rupees as fee. పెద్ద పెద్ద కార్లలో వస్తారు ఆ పిల్లలు, వెరీ రిచ్ కిడ్స్. వీధి రౌడీ లెక్క రోడ్ల మీద కొట్టుకుంటున్నారు. ఇదే మనం నేర్పిస్తున్న చదువు. నేను కొద్దిగా ఇవాళ చాలా ఎమోషనల్గా ఉన్నాను మిత్రులారు, ఎందుకంటే నా దేశంలో నా యువత మారాలి. నా యువత మారితే దేశం మారిపోతుంది. నా దేశం ఇండియా కాదు, ఇండియా ప్రపంచ పటంలోనే నంబర్ 1 కావాలి, సూపర్ పవర్ కావాలని మాటలు చెప్తే అవ్వదు. అది మన చేతుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అని నమ్మే వాళ్ళలో నేను ఒకటి. ఐ మెట్ వన్ పర్సన్ ఇన్ దుబాయ్. ఇందాక మన జేడీ గారు ఒక మాట అన్నారు, వినూత్నంగా హెల్మెట్ అన్నది, హెల్మెట్ విషయంలో ఒక మంచి మాట అన్నారు. దాన్ని డిజైన్ మారిస్తే, కంఫర్టబుల్గా మారిస్తే, అసలు హెల్మెట్ అన్నదే లేకుండా మనం ట్రాఫిక్ని డిజైన్ చేయగలిగితే, ట్రాఫిక్ రూల్స్ పాటించగలిగితే ఎంత బాగుంటుంది. ఇన్నోవేటివ్ థింకింగ్ అది యువతలో మీకు ఉంది. దాన్ని బయటికి తీయాలి, జిజ్ఞాసని బయటికి తీయాలి. దుబాయ్ వెళ్ళినప్పుడు సుమారుగా నాకు ఎంత ఆనందం వేసిందంటే, ఒక 9 మంది, చాలామంది ఉన్నారు, 9 మంది ఫాలోవర్స్, అంటే నన్ను ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్ళు దుబాయ్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఒకళ్ళేమో గుంత పొంగనాలు ఇవ్వడం, ఒకళ్ళేమో టిఫిన్ తెచ్చి ఇవ్వడం, హోటల్ రూమ్కి తీసుకొచ్చి, ఎంత ఆనందం వేసిందండి. చంద్ర డేక్ అన్న ఒక అబ్బాయి అంటే ఒక 45 ఏళ్ల వయసు ఉంటుంది. ఆయన ఎప్పటి నుంచో నన్ను ఫాలో అవుతున్నారు, నా వీడియోస్. ఆయన నాకు ఫోన్ చేసి, వేణుగోపాల్ గారు మీరు మా ఇంటికి రావాలి. ఆయన విజయవాడ, అతను విజయవాడ, వాళ్ళ మిస్సెస్ హైదరాబాద్. మీరు రావాల్సిందే సార్. అయ్యో తప్పకుండా వస్తాను. మార్నింగ్ 8:30 ఫలానా హోటల్, ఫలానా ఏరియా. 8:30కి వస్తానన్న వ్యక్తి 8:20కి వచ్చి లాబీలో నా కోసం వెయిట్ చేస్తుండండి. టైం పంక్చువాలిటీ. ఆయన ఎవరో మామూలు వ్యక్తి కాదు, డేక్ కార్పొరేషన్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆయన కారే ఉంటుంది, 1.5 కోటి. He was waiting for me. I gave him the time of 8:30. 8:15కి వచ్చి ఆయన కూర్చున్నారు. ఓకే ఫైన్, ఇంటికి తీసుకెళ్లారు. ఆన్ ద వేలో నేను అడిగిన, ఎందుకంటే నాకు ఆయన గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలీదు. దే ఫాలో మీ, బట్ ఐ డోంట్ ఫాలో కదా. ఆయన ఏమన్నారంటే, మీరు ఏం చేస్తుంటారు చంద్ర? సౌత్ ఆఫ్రికాలో 12 ఏళ్ళు ఉండి, దుబాయ్లో 4 ఏళ్ళు, మొత్తం 16 ఏళ్ళు ఫారిన్ కంట్రీలో ఉన్నారు. ఆయన ఒకటే మాట అన్నారండి, అద్భుతమైన మాట అన్నారు. ఎడారిలో ఇసుక అమ్ముతానండి నేను అన్నారు. అర్థమైందా? ఎడారిలో ఇసుక అమ్ముతాను. ఇది ఎక్కడో ఇన్నట్టుందే. సేల్స్ టిప్ గురించి మేము చెప్తుంటాం, మంచి సేల్స్ మెన్ ఎవరంటే ఎడారిలో ఇసుక అమ్మగలిగిన వాడే అనేసి.
కెన్ యూ బ్రీఫ్ మీ ఇన్ డీటెయిల్ అని అడిగిన. ఇంటికి వెళ్ళాక చెప్తానండి అన్నారు. ఓకే, మరి మనకు పేషెన్స్ ఉండాలి కదా. కార్లో తీసుకెళ్ళాను, చాలా దూరం 25 కిలోమీటర్స్ నా హోటల్ నుంచి వాళ్ళ ఇల్లు. ఓపిక్గా డ్రైవ్ చేసుకుంటా ఆ కాలనీలో ఎంటర్ అయ్యేసరికి ఆల్ రిచ్ పీపుల్ లివ్ ఇన్ దట్ ఏరియా అంట. దుబాయ్లో రిచ్ పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో, అంటే షేకులు అవి కాకుండా ఆ రిచ్ పీపుల్ అందరూ విల్లాస్ కట్టుకొని ఉన్నారు అక్కడ. మన విల్లాకి వచ్చి ఆగినాం. అక్కడ ఫస్ట్ డిఫరెన్స్ నేను కనుక్కున్నది, బాగా వినండి అన్న, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఒక డెమో కూడా ఉంటుంది ఇప్పుడు. అన్ని విల్లాలు పెద్ద పెద్దవే, అద్భుతంగా ఉన్నాయి, ఆర్కిటెక్చర్ సూపర్గా ఉంది. కానీ డ్రైగా ఉంటే మన చంద్ర గారి విల్లా మాత్రం పచ్చదనంతో నిగనిగలాడుతూ ఉంది. చుట్టూ ఫ్లవర్ చెట్లు, పాట్స్ మీద కాదు, భూమిలో పాతబడి, కరేపాకు చెట్టు, వేప చెట్టు, నారింజ చెట్టు, బొప్పాయి చెట్టు, ఆకుకూరలు, స్విమ్మింగ్ పూల్, ఎవ్రీథింగ్ చుట్టూ కలకలలాడిపోతుంది ఎడారిలో. మిగతా విల్లాస్ ఎంత బాగున్నా సరే పచ్చదనం లేదు, ఒక చిన్న మొక్క కూడా లేదు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు ఆయన చెప్పారన్నమాట, ఎడారిలో ఇసుక అమ్మడం అంటే ఏంటో సార్ ఇప్పుడు నేను చెప్తాను అని. ఆయన ఏం చేస్తున్నారని 639 పేటెంట్స్ ఆయన సొంతం. ఎన్నో కష్టాలు పడి చిన్నప్పటి నుంచి ఏదో వినూత్నంగా చేయాలి, అందరిలా ఉద్యోగం చేసుకోవడం కాదు, అందరిలాగా ఎక్కడో ఐటీలో వెళ్ళిపోవడం కాదు అని వినూత్నంగా ఆలోచించి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని తయారు చేశారు ఆయన. ఇసుకలోంచి తయారు చేసిన ప్రోడక్ట్ అది. ఇసుకలోంచి ఇంకో ఇసుకను తయారు చేశారు. అది ఎలాంటి ఇసుక అంటే బ్రీదబుల్ శాండ్ అంటారు. పిల్లలు మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక గూగుల్లో కొట్టండి బ్రీదబుల్ శాండ్. నాకు అర్థం కాలేదు, వాట్ ఈస్ బ్రీదబుల్ శాండ్. ఆ శాండ్తో పలకలు చేసి, ఎప్పుడైతే ఆ పలకల్ని 1 సెంటీమీటర్ అంతే పలకల్ని భూమి మీద పెట్టి మనం మొక్కలు నాటుతామో, కేవలం ఒక డ్రాప్ నీళ్లు పడ్డా సరే ఆ నీరు లోపట ఉండిపోతుంది. సస్టైనబిలిటీ, ఆ వాటర్ ఆవిరి అన్నది కాదు. వర్షం పడ్డా సరే మొత్తం నీళ్లు కింద జమ అయిపోతాయి. అంటే కొద్దిపాటి నీళ్లతో ఎక్కువ రాబడి, ఎక్కువ పచ్చదనం. నేను స్లైడ్స్ తయారు చేసినది అన్ఫార్చునేట్గా పనిచేయట్లేదు. ఆయన ఫామ్ హౌస్ పట్టుకెళ్తే అసలు నేను కోనసీమలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చింది. వరి కూడా పండిస్తున్నారండి, ఎడారిలో వరి పండిస్తూ ఉన్నారు, ఓన్లీ యూజింగ్ దిస్ టెక్నాలజీ. ఆయన సక్సెస్ఫుల్ ఎక్కడైనా ఆఫీసెస్ సౌత్ ఆఫ్రికా, అమెరికా, చైనా, గోబీ డెజర్ట్, ఆ తర్వాత ఇండియా, ఇన్ని ప్లేసుల్లో ఆయన చేస్తున్నారు. పెద్ద పెద్ద షేకులు, ఫామ్ హౌస్లు కావాలి అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయనకు కాంట్రాక్ట్ ఇస్తూ ఉన్నారు. హీఈస్ డూయింగ్ బిజినెస్ ఇన్ మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ మిలియన్స్. ఒక చిన్న ఐడియా, ఎడారిలో కూడా మనం పచ్చదనం ఎందుకు తేకూడదు? ఆ శాండ్ గొప్పతనం మీరు తెలుసుకోవాలి అంటే, నాకు ఒక డెమో ఇచ్చిన తర్వాత నేను అడిగితే నాకు ఇచ్చారు. అది ఎవరికి ఇవ్వరు, మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ కాదు. మీరు దుబాయ్ వెళ్ళండి, సౌత్ ఆఫ్రికా వెళ్ళండి, చైనా వెళ్ళండి, ఎక్కడ కూడా అది దొరకదు. కేవలము వాళ్ళ డెమో కోసం పెట్టుకున్న ప్రోడక్ట్ నాకు గిఫ్ట్గా ఇచ్చినారు. హౌ ఇట్ వర్క్స్, ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ. ఎవరన్నా ఒక వాలంటీర్ రాగలరా? ఎనీ వాలంటీర్ ఆన్ టు ద డయాస్? ఎవరన్నా ఒక్కరు రండి, ఆ డెమో మీకు చూపిస్తే తెలుస్తుంది. రండి సార్, ప్లీజ్ కమ్ సార్. చప్పట్లు కొట్టండి. ఇనిషియేటివ్ తీసుకొని రావడం కూడా గొప్ప విషయమే. అది అమ్మ, మంచినీళ్ళ కుండ ఉంటుంది కదా, కుండలో నీళ్లు పోస్తాం కదా, పైనుంచి ఊదితే లోపల గాలి వెళ్తుందా? చెప్పండి. కుండ సైడ్ నుంచి ఊదితే గాలి వెళ్తుందా? వెళ్ళదు. గాలి వెళ్తే ఎలా ఉంటుంది? అది లీక్ అయి ఉంటుంది, నీళ్లు బయటకు వచ్చేస్తాయి. అంతే కదా సార్? నౌ ఐల్ షో యూ వన్ పాట్. దీని మీద నేను ఒక పాయింట్ చెప్తాను, ఊరికనే డెమో చేయట్లేదు. లైఫ్లో మనం నేర్చుకోవాల్సిన, గట్టిగా పట్టుకోండి సార్, జాగ్రత్త, దొరికే ఐటెం కాదు. లైఫ్లో మనం ఏదైతే పాఠం నేర్చుకోవాలో, అంటే చాలామంది అంటారు నా జీవితం ఎడారిలో ఒయాసిస్లాగా అయిపోయింది, ఎడారిలో నేను బిక్కచక్కిపోతున్నాను, అవకాశాలు లేవు, నేను ఎదగలేను అనే వాళ్ళ కోసం ఈ విషయం చెప్తున్నా. ఈ ప్రకృతిలో ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంది అని మా మిత్రులు చంద్ర గారు ప్రూవ్ చేశారు. ఆల్రెడీ ప్రూవ్ చేసి హీఈస్ డూయింగ్ బిజినెస్ ఇన్ మిలియన్స్ అండ్ మిలియన్స్. ఎలా చేయగలిగినారు? ఆ ప్రాజెక్ట్ అన్నది ఎంత బ్రహ్మాండంగా ఎందుకు సక్సెస్ అయిందంటే ఇప్పుడు నేను చెప్తాను. సార్ నీళ్ళు వేస్తాను సార్, ఒక్క చుక్క కూడా బయటికి రాదండి. ఇది
ఓకే, ఏమైనా లీక్ అవుతుందా సార్? ఇది చూడడానికి మామూలు పాట్లకే ఉంది కదా. ఈ పాట్ తయారైంది బ్రీదబుల్ శాండ్, అంటే ఎడారిలో తీసిన ఇసుకతోనే తన యొక్క ఫార్ములా అన్నది తయారు చేసి ఆ పేటెంట్ హక్కులు వాళ్ళ దగ్గరే ఉంటాయి, బయట ప్రపంచానికి ఇవ్వరు వాళ్ళు. దే ఆర్ డూయింగ్ ఆసమ్ బిజినెస్. ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు నీళ్ళు వేసాం కదండి, వాటర్, వర్షం పడింది అనుకుందాం, అది జనరల్గా ఎడారిలో ఎందుకు పెరగవు మొక్కలు అంటే ఆ రూట్స్కి ఆక్సిజన్ అన్నది అందదు. రూట్స్కి ఎంత నీళ్లు పోసినా బాగా పోసి 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 చేస్తే మనం పెంచచ్చేమో, కానీ తక్కువ నీళ్లతో ఎక్కువ రాబడి అనేది ఇంపాసిబుల్ ఇన్ ఎ డెజర్ట్. ఆ ఆక్సిజన్ అన్నది వెళ్ళాలి అంటే బ్రీదబుల్ శాండ్ అన్నది తయారు చేయాలన్నది వాళ్ళ టెక్నాలజీ. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సార్, ఈ సైడ్లో ఎక్కడైనా సరే కడిగిందే ప్రాబ్లం లేదు, గట్టిగా ఊదండి సార్. ఈ సైడ్లో ఎక్కడన్నా ఊదండి, దగ్గర పెట్టి ఊదండి. ఇంకా ఇంకా బుడగలు వస్తున్నాయా? ఇట్ కెన్ సస్టైన్ ద వాటర్. ఒక్క చుక్క కూడా లీక్ అన్నది రాదు, కానీ ఇట్ ఈస్ బ్రీదబుల్, యూ కెన్ బ్రీత్. ఆ లోపల గాలి అన్నది ఎంత ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంది. దీంట్లో నేర్చుకోవాల్సిన పాఠం, యూ షుడ్ అల్లో. కష్టాలు ఉన్నా సరే ఇక్కడ వాటర్ అన్నది ఏంటి, ఇట్ ఈస్ ఫెయిత్. ఈ పాట్ అన్నది ఏంటి, ఇట్ ఈస్ అబ్స్ట్రక్టింగ్ యూ. రెసిస్టర్ తాళం వేసుంది అనిపిస్తుంది, మీరు ఒకసారి చెక్ చేస్తే తెలుస్తుంది లాక్ అయ్యి ఉందా లేదా అనేసి. సో చాలామంది పిల్లలు ఆ పైనుంచి చూసే భయపడిపోతూ ఉంటారు, ఇంత పెద్ద అడ్డంకి ఉంది, నేను ఈ పని చేయగలనా అనేసి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నేచర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఎడారిలో లక్షలు కోట్లు కురిపిస్తున్న టెక్నాలజీ వాళ్ళ మీరు చూశారు మిత్రులారా. ఇది కూడా మనిషి కనిపెట్టిందే, ఎవరో కాదు. మనిషికి భగవంతుడు అంత జ్ఞానం ఇచ్చినాడు. సో మనం చిన్న చిన్న కష్టాలు చూసుకొని భయపడిపోయి అమ్మో నా వల్ల అవుతుందో లేదో అని ఎప్పుడు కూడా అడుగు వెనక్కి వెయ్యకండి. లెట్ ద ప్రాబ్లమ్ బీ వెరీ టఫ్, ఇట్ మైట్ సీమ్ టఫ్. మన అడుగు ముందు పెడితే అప్పుడు సమస్య అన్నది చిన్నగా అయిపోతుంది. స్టార్టింగ్లో టాస్క్ అన్నది ఇంత పెద్దగా అనిపిస్తుంది, మనమేమో ఇంత చిన్నగా అనిపిస్తాం. ఒక్కసారి అడుగు ముందుకేసిన తర్వాత మనం పెద్దగా అయిపోతాము, టాస్క్ అన్నది చిన్నగా అయిపోతుంది. అదే ప్రిన్సిపల్, అదే వీడియో చూసి చాలామంది అంటారు ఇంపాక్ట్ వల్ల రియల్గా ఇంపాక్ట్ వస్తుందా సొసైటీలో ఉంటే. చంద్ర డే ఖచ్చితంగా ఒకరోజు ఇంపాక్ట్ డయాస్కి నేను తీసుకొస్తాను ఆయన్ని. ద CEO డే కార్పొరేషన్ అని గూగుల్లో కొడితే ఆయన మొత్తం హిస్టరీ మీకు వస్తుంది, ఆయన ఏం చేస్తున్నారో వస్తుంది. ఒకసారి మీరు రెఫర్ చేయండి, డేక్, చంద్ర డేక్ అని కొడితే వచ్చేస్తుంది మిత్రులారా. డెఫినెట్గా ఆయన తీసుకొస్తా. హీఈస్ ఇన్స్పైర్డ్ బై అవర్ వీడియోస్ త్రూ ఇంపాక్ట్. ఆయన అంటున్నారు ఎప్పటి నుంచో మీ యొక్క వీడియోస్ ఫాలో అవ్వడం వల్ల నాకు కూడా వినూత్నంగా ఆలోచించడం ఇదైందండి, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిలబడ్డాను ఈ వ్యాపారంలో అని చెప్పారు. కాబట్టి మిత్రులారా, మనం ఎవరిని ఎక్కడ కనెక్ట్ చేస్తున్నామో టచ్ చేస్తున్నామో తెలీదు. యూ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బ్రింగింగ్ ఇంపాక్ట్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. సో ఇంత మంచి పాఠం మీరు ఇవాళ నేచర్ మనకు నేర్పిస్తూ ఉందండి. నేచర్ ఎడారుల్ని రేపు ఖచ్చితంగా సస్యశ్యామలం చేయబోయే టెక్నాలజీ గురించి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఎడారిలో కూడా పంటలు పండించే టెక్నాలజీ. మరి మన జీవితం ఎడారిలాగా ఉందా అనుకుంటారా? నో ప్రాబ్లం, ఎడారిలాగా ఉన్నా సరే ప్రతి సమస్యల నుంచి పరిష్కారం కనుక్కుందాం, మన జీవితాన్ని రంగులమయంగా చేసుకుందాం. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ఎవ్రీ వన్. ఈ విషయాన్ని ఫస్ట్ మనం నమ్మాల్సిందే. చాలామంది నమ్మరు, ఏ విషయమైనా సరే అవుతుందా, నా వల్ల అవుతుందా అన్న విషయం అంటారు. ఇంకొకటండి, కంటిన్యూటీ. ఇప్పుడు స్టార్టింగ్లో ఆరంభం ఉంటుంది, ఆరంభంలో మంచి చాలా ఉత్సాహంగా ఉంటారు, నెమ్మదిగా మామూలు అయిపోతుంది. నౌ ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓకే, పర్లేదమ్మా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న ఏం అడగను. ఐ వాంట్ యూ టు టెల్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ వెడ్డింగ్ అండ్ మ్యారేజ్. సింపుల్ ప్రశ్నే కదా. వెడ్డింగ్కి మ్యారేజ్కి డిఫరెన్స్ ఏందో అది మన లైఫ్ స్కిల్కి మళ్ళీ కలుపుతాను, ఊరికనే కాదు. విద్యార్థులు మీరు కూడా వినండి, ఆయన లేచిపోయినారు కొంత. ఓకే, వెడ్డింగ్ అండ్ మ్యారేజ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? సేమ్ ష్యూర్? కమ్ ఆన్ సార్, మీరు చెప్పండి సార్. వెడ్డింగ్ అండ్ మ్యారేజ్, ఈజ్ ఇట్ ద సేమ్? సార్ ఎస్ సార్, నువ్వు చెప్పండి సార్.
రెండు సేమ్ అని ఎంతమంది అంటున్నారు? చేతులు ఎత్తండి. వెడ్డింగ్ అండ్ మ్యారేజ్ బోత్ ఆర్ సేమ్. నో, బోత్ ఆర్ నాట్ సేమ్ సార్. నౌ లెట్ మీ కమ్ టు ద పాయింట్. వెడ్డింగ్ ఈజ్ అన్ ఈవెంట్. వెడ్డింగ్ ఈజ్ అన్ ఈవెంట్. ఇట్ మైట్ గో ఆన్ ఫర్ 1 day 2 days or 3 days. బాగా పైసలు ఉన్న వాళ్ళు వారం రోజులు కూడా పెళ్ళిళ్ళు చేస్తారు. మా అమ్మాయి పెళ్ళి వారం రోజులు చేసినా ఏం చేసిండో తెలియదు. ఎనీవేస్, వాళ్ళ ఇష్టం, ఎవరి పైసలు వాళ్ళవి, ఎవరి ఇది వాళ్ళది. దట్ ఈజ్ జస్ట్ అన్ ఈవెంట్. ఒక రోజులో వెడ్డింగ్ అయిపోయింది. కానీ మ్యారేజ్ ఈజ్ నాట్ ఎన్ ఈవెంట్, ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. భార్యాభర్తలు కలిసి సంసారం చేసినంత వరకు, ఈ భూమండలం మీద ఉన్నంత వరకు ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఎవ్రీ డే ప్రాసెస్, ఎవ్రీ వీక్ ప్రాసెస్, ఎవ్రీ మంత్ ప్రాసెస్. దిస్ ఈజ్ కాల్డ్ మ్యారేజ్. ఇది మ్యారేజ్. మీరు 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువును పూర్తి చేశారు. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఈవెంట్ మై ఫ్రెండ్. 4 years ఈవెంట్. కానీ ఆ 40 సంవత్సరాలు రాబోయేది ఇట్ ఈజ్ మ్యారేజ్. మీ యొక్క చదువు అయితే, మీ చదువు వల్ల మీరు ఎంత బాగుపడతారో, జీవితంలో ఎంత ముందడుగు వేస్తారో, అది కంటిన్యూగా దెంటికి తీసుకెళ్తారో కన్సిస్టెంట్గా మీ డెవలప్మెంట్ని, దట్ ఈజ్ మ్యారేజ్. నాకు ఒక ఉద్యోగం వచ్చింది అయిపోయింది అంటే కాదు. చాలామంది పిల్లలు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలే ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది, ఇంకా చాలు, ఇంకా ఐ డోంట్ హ్యావ్ టు లెర్న్ ఎనీథింగ్ న్యూ అని అంటుంటారు. నో, ఎవ్రీ డే ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. మా అమ్మాయి, మా అల్లుడు ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నారు ఐటీ రంగంలో. దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. నా పాప, నా అల్లుడు, నా మనవరాలు ఇద్దరు స్వీడన్లో ఉన్నారు, ముగ్గురు. నేను వాళ్ళని గమనించింది ఏంటంటే 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని మా ఇంట్లోనే ఉండి పనిచేశారు. కానీ నేను గమనించిన విషయం ఏంటంటే దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్, కంఫర్టబుల్ పొజిషన్, మంచి ప్యాకేజ్. అయినా కూడా కొత్త పుస్తకాలు చదివేవాళ్ళు, కొత్త ట్రైనింగ్ కోర్సులు నేర్చుకునేవాళ్ళు. 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు పెట్టి ట్రైనింగ్ కోర్సులు. నేను అడిగిన, అమ్మ మీకు అవసరమా? ఎస్, వీ హ్యావ్ టు అప్డేట్. మా వృత్తిలో మేము అప్డేట్ అవ్వాలి అంటే ఇలాంటి సర్టిఫికేషన్స్ అన్నవి మాకు కంపల్సరీగా ఉండాలి. అద్దండి, అది కంటిన్యూయస్ ప్రాసెస్. చాలే నెలకు 1 లక్ష 2 లక్షలు వస్తున్నాయి, ఇంకేంది నేర్చుకోవాలి అంటే, వన్ డే యూ విల్ బి అవుట్డేటెడ్, వన్ డే యూ విల్ బి ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్. నేను కఠినంగా చెప్తా ఉన్నాను. ప్రతి దానికి కూడా ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అని ఒక మాట ఉంది. కోవిడ్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసామా? చెయ్యలేదే. చంద్ర డేకి ఇప్పుడు నేను ఏదో డెమో ఇచ్చినానో ఆయన ముందే ఊహించినారు. ఎడారిలో ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, దుబాయ్లో ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అనేసి ఆ దుబాయ్ షేక్ ఏం చేశాడు? మొత్తం టూరిజం హబ్గా మార్చేశాడు. ప్రపంచంలో ఉన్న దేశాల ప్రజలందరూ దుబాయ్లో ఉంటున్నారు. ప్రపంచంలో ఎన్నెన్ని పెద్ద కంపెనీలు ఉన్నాయో ఇవాళ దుబాయ్లో ఉంటున్నాయి. ముందు చూపుతో, ఎందుకంటే ఇప్పుడు దుబాయ్లో పెట్రోల్ దొరకట్లేదు, పెట్రోల్ బావులు ఎండిపోయినాయి. అబుదాబి నుంచి పెట్రోల్ కొంటా ఉన్నారు. ముందు చూపుతో ఆయన ఆలోచించినారు. కాబట్టి మిత్రులారా, ఏదో ఒకటి జరిగితే మారాలని కాదు, జరగక ముందే. అజిమ్ ప్రేమ్జీ గారు ఏమంటారు? we think about the change when change becomes inevitable, but the wise person thinks about the change even when everything is going fine with the system. అత్యవసర పరిస్థితులు వస్తే తప్ప మనం మార్పు గురించి ఆలోచించాం. మెడికల్ చెకప్కి వెళ్ళాం, రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ గారు అన్నారు, బాబు కొవ్వు పెరిగిపోయింది, కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, గుండె జబ్బులు ఎప్పుడన్నా రావచ్చు. అప్పుడు మనోడు జాగింగ్ మొదలెడతాడు. అప్పుడు అది ముందే చేస్తే ఆ సమస్య రాదు కదా, ఆ సమస్య రాదు. కేవలము చిన్న దాంతో పోయేది గొడ్డల వరకు తెచ్చుకుంటున్నాం. కాబట్టి మిత్రులారా, పర్టికులర్లీ మై స్టూడెంట్స్, మీరు ఇవాళ 2022 గురించి కాదు మీరు ఆలోచించాల్సింది. 2030లో నా జీవితం ఎలా ఉండబోతుంది, 2040లో నేను ఎలా ఉండబోతున్నాను. ఆ విజువలైజ్ చేస్తే కానీ మనకు భవిష్యత్తు అన్నది ఉండదు. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి మార్పులు జరుగుతాయో మనం చెప్పలేం. కాబట్టి ప్రతి దానికి కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి. మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ యూ షుడ్ బీ ప్రిపేర్డ్. లేదు అంటే మనం ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రాసెస్ మిత్రులారా. అంతే తప్ప ఒకరోజు చేసాము ఇంకో రోజు చేయలేదు అని కాదు. అలాగే ఫీడ్ యువర్ సెల్ఫ్. ఫీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేర్చుకుంటూ ఉండండి. ఎక్కడ ప్రయారిటీ ఇవ్వాలో, ఎక్కడ ప్రయారిటీ ఇవ్వకూడదో మనం తెలుసుకోవాలి. ఒక ఆయనంట ఒక ప్యారెట్ కొన్నాడంట. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది తెలుసుకోండి. ఆ ప్యారెట్ మామూలు ప్యారెట్ కాదు, టాకింగ్ ప్యారెట్, మాట్లాడుతుంది. కానీ ఆయన కొని పంజరంలో పెట్టినాడంట, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంట.
అరే ఇంత డబ్బులు పెట్టి కొన్నాను, నేను 3 లక్షలు పెట్టి కొన్నా, ఒక్క మాట మాట్లాడటం లేదని ఎవరైతే అమ్మినారో ఆయన దగ్గరికి పోయిండట. సార్ 3 లక్షలు పెట్టి కొనిపించినారు టాకింగ్ ప్యారెట్ అని, అది ఒక ముద్దు ముచ్చట లేదు, ఏం మాట్లాడతలేదు సార్, కామ్గా ఉంది. దానికి ఒక పని చేయి, ఒక బాల్ పంపించు, దానికి ఒక చిన్న బాల్ పంపించు, ఆడుకుంటూ ఉంటుంది, 2-3 బాల్స్ అయ్యి అది ఆడుతూ ఆడుతూ నీతో మాట్లాడుతుంది అని. సరే మంచి బంతులు కొన్నాడు, కాస్ట్లీవి వేసినాం, ఆడుతుందట కానీ మాటలు మాట్లాడతలేదు. మళ్ళా వచ్చినాడంట 2 రోజులు చూసి, బాబు అయినా మాట్లాడటం లేదు. అయితే ఓ పని చేయి, ఒక నిచ్చెన ఈ లోపల చిన్న నిచ్చెన, ఆ నిచ్చెన ఎక్కుతూ దిగుతూ దానికి సరదాగా ఉంటుంది, అప్పుడు మాటలు మాట్లాడుతుంది. నిచ్చెన కూడా వేసినాడు, అయినా ఉల్కు లేదు పలుకు లేదు. ఓరి బాబు అయినా కూడా మాట్లాడతలేదు. అయితే ఒక పని చేయి, ఒక ఉయ్యాల కట్టు దానికి లోపట, ఉయ్యాల కడితే ఊగుతూ ఊగుతూ మాట్లాడుతుంది. ఉయ్యాల కూడా మంచిది ఉయ్యాల కొని తీసుకొచ్చినాడు చిన్నది. ఉయ్యాల 2 రోజులు ఊగింది, 3 రోజులు ఊగింది, అవ్వలే. వారం 10 రోజుల తర్వాత వచ్చినాడు, ఓరి బాబు ఉయ్యాల పెట్టినా కూడా అది ఎత్తలేదు, పొద్దుగాలు చూస్తే చచ్చిపోయింది అది లోపట, ఇట్ ఈస్ డెడ్. అవునా, చనిపోయే ముందు ఏమన్నా అన్నిందా అది? ఏదో అనింది మెల్లమెల్లగా. ఏమనింది చెప్పు? నువ్వు బాల్స్ తెచ్చిచ్చినావు, నిచ్చెన తెచ్చిచ్చినావు, ఉయ్యాలు తెచ్చిచ్చినావు, కడుపులోకి ఏదైనా మేత తీసుకురారా నాయనా, నాకు ఓపిక లేకపోతుంది, ఆకలి ఎత్తుంది, ఆకలితో చచ్చిపోయేటట్టున్నా అనేది చచ్చిపోయిందని. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? 2 వైపులా తప్పు ఉంది. చిలుక వైపు తప్పు ఉంది, ఈ చిలుక ఎవడైతే కొన్నాడో వాడి వైపు తప్పు ఉంది, అమ్మినోడి వైపు తప్పు ఉంది. ముగ్గురు తప్పు చేసినారు. ఏం తప్పు చేసినారు? అమ్మినోడు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, దీనికి ఎన్ని పూటలు భోజనం పెట్టాలి, ఏం భోజనం పెట్టాలి వాడు చెప్పలేదు. వీడికన్నా ఇంగిత జ్ఞానం ఉండాలా, అది కూడా ఒక ప్రాణే, దాని కడుపులో ఇంత పడుతూ ఉండాలి అని ఎవరినన్నా సలహా అడిగినాడా? అమ్మినోడన్నా సలహా అడిగినాడా? అడగలే. చిలకది తప్పేముంది, అది మాట్లాడే చిలక. ఓరి బాబు నాకు ఆకలిస్తుంది పెట్టరా అని చిలక అడగాల టైంకి, అది అడగలే. ప్రపంచంలో సమాజంలో ఈ ముగ్గురు ఉన్నారండి, ఒక కుటుంబంలో కూడా ఈ ముగ్గురు ఉన్నారు. దేర్ ఇస్ నో ప్రాపర్ కమ్యూనికేషన్, దేర్ ఇస్ నో ప్రాపర్ ఎక్స్ప్రెషన్. అందువల్లే సంబంధాలు దూరం అయిపోతూ ఉన్నాయి. మనసిప్పి మాట్లాడుకోవడం తగ్గిపోయింది. పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడతలేరు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడతలేరు, పిల్లలు అత్తామామ ఎవరు మన నాన్నమ్మ అమ్మమ్మలతో మాట్లాడతలేరు, కోడలు అత్తామామలతో మాట్లాడతలేదు, అత్తామామలు కోడలతో మాట్లాడతలేరు. ఇగో 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 నేనేంది దాంతో మాట్లాడేది, అది నాతో ఫస్ట్ మాట్లాడాలి, నేనేంది ఫోన్ చేసేది, అది నాకు ఫోన్ చేయాలి, అది కోడలు, నేను అత్త గొప్పదాన్ని, అది నాకు అన్న చిన్నది, అది నాకు చెయ్యాలి. పిల్లలు చిన్నపిల్లలు వాడితో నేనేంది సారీ చెప్పేదని తల్లిదండ్రులు అనుకుంటా ఉన్నారు. మిత్రమా, నవ్వులాటకు బాగానే ఉంటుంది, కానీ ఘోరమైన సమస్యలకు దారి తీస్తుంది. టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూలో ఎవరైనా సరైన ఐడియాలు ఇచ్చేవాళ్ళని మనం తీసుకురావాలి, కాట్లాడుకునే వాళ్ళని కాదు. దే ఆర్ సపోజ్ టు షో ద సొల్యూషన్. ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చు అని పరిష్కారాన్ని చూపించే వాళ్ళతో మనం డిబేట్లు పెట్టాలి. కానీ ఉన్న సమస్యని కెలికి వాడు చేయలేదా, వీడు చేయలేదా, వాడు తిన్నాడు కదా, మేము తింటే తప్ప. ప్రజల్ని ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా? ప్రజల్లో చైతన్యం అన్నది రావాలి మిత్రులారా, ప్రశ్నించడం అన్నది రావాలి. అప్పుడే ఈ సొసైటీలో మార్పు అన్నది వస్తుంది. ఫస్ట్ మనలో మార్పు రావాలి. స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడే ముందు నా ఇల్లు ఎంత స్వచ్ఛంగా ఉందని నేను చూసుకోవాలి. ఎస్ ఆర్ నో? వీఆర్ సపోజ్ టు టెస్ట్ అవర్ సెల్స్. కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నాయి. ఎక్స్ప్రెసింగ్ అవర్ థాట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకో ముగించే ముందు నేను చెప్తా, మొన్న అమితాబ్ బచ్చన్ గారిది ఏదో మామూలుగా స్క్రోల్ చేస్తుంటే ఒక చిన్న వీడియో వచ్చింది. మరి ఆయన కేబీసీలో మాట్లాడారో ఎక్కడ మాట్లాడారో తెలీదు. అమితాబ్ బచ్చన్ గారు చెప్పింది మాకు చిన్నప్పుడు 5వ క్లాసులో మా లెక్కల టీచర్ కూడా చెప్పింది. అప్పుడు గుర్తొచ్చింది, అరే మా సార్ చెప్పిండ్రు కదా చిన్నప్పుడు అనేసి. దాని సారాంశము మామూలుగా చెప్తా, ఇఫ్ యూ డోంట్ క్లాప్ ఫర్ ఈచ్ అదర్ యూ విల్ హ్యావ్ టు స్లాప్ ఈచ్ అదర్. ఒకళ్ళకొకళ్ళు మనం అభినందించకపోతే ఒక్కొక్కళ్ళు కొట్టుకుంటాము అనేసి. అమితాబ్ బచ్చన్ గారు ఏం చెప్పినారు, మా టీచర్ కూడా అదే చెప్పినారు చిన్నప్పుడు. అది ఒక్కసారి రిపీట్ చేస్తా, ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ గుడ్ హ్యూమన్ రిలేషన్స్, గుడ్ ఫ్యామిలీ రిలేషన్స్. నాకు ఫ్యామిలీ అందరూ చల్లగా నవ్వుతూ హ్యాపీగా ఉంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి అంతే. ఎవరైనా కష్టంలో ఉంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఐ డోంట్ లైక్. అందరూ హ్యాపీగా చల్లగా బతకాలి. సర్వేజన సుఖినో భవంతు. వాళ్ళు ఎవరైనా సరే చల్లగా ఉండాలి. నా బంధువైనా సరే, నా బంధువు కాకపోయినా సరే, ఎవరైనా సరే. అందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది.
0 నుంచి 10. 10వ నంబర్కి కొద్ది గర్వం అంట, నేను 10 అనేసి, ఐఎమ్ ఏ సీనియర్ పర్సన్ అని 10 వెళ్ళి 9 ఒక్క పచ్చకడ కొట్టిందంట, ఒక్క లెంపకాయ కొట్టిందంట. అబ్బా అనిందంట 9. ఏమన్నా అట్ట కొడుతున్నాడు, నేను పెద్దోడిని, కొడితే నువ్వు పడాలి అన్నాడు. అట్టనా, అయితే నాకన్నా చిన్నోడు ఎవడున్నాడు 8, నేను వెళ్ళి 8 మీద పగ తీసుకుంటాను, పాటుమని 8 అడిగిందంట. ఏమరో నన్ను కొడుతున్నావు అని. ఏం అడగద్దు, నీకన్నా పెద్దోడిని కొడతాను, నువ్వు పడాలి. నువ్వేనా పెద్దోడిని, 6 కన్నా నేను పెద్ద కదా, 6 పచ్చకడు కొడతా అనేసి 7 వెళ్ళి 6ని పీకింది, 6 వెళ్ళి 5ను, 5 వెళ్ళి 4, 4 వెళ్ళి 3, 3 వెళ్ళి 2, 1 వెళ్ళి 0 పారిపోయిందంట. పారిపోయి గోడ పక్కన దాచుకుందంట. 1 అనిందంట, ఎక్కడ పారిపోతున్నావు అన్న, చూస్తానే ఉన్నా, 10వ వచ్చి 9ని కొట్టి 9, నువ్వు వచ్చి నన్ను కొడతావు, నేను భరించలేనన్నా. అరే ఇక్కడ రా బిడ్డ అనేసి 0 తీసుకొచ్చి ఇక నా కుడివైపు నిలబడు అనిందా. కుడివైపు భుజం చెయ్యేసరికి ఇది ఏమైపోయింది, దీని విలువ 10 అయిపోయింది. ఇంకో 0 తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, 100 అయిపోయింది, 1000 అయిపోయింది, 10,000 అయిపోయింది. అంటే మనుషుల్ని మనం కలుపుకుంటూ పోతే మన శక్తి అన్నది పెరుగుతుంది, మన పవర్ అన్నది పెరుగుతుంది, మన ఐకమత్యం అనేది పెరుగుతుంది, మన ఇంటిగ్రిటీ అన్నది పెరుగుతుంది, మన కమిట్మెంట్ టువర్డ్స్ సంథింగ్ పెరుగుతుంది, డెడికేషన్ పెరుగుతుంది, యాటిట్యూడ్ మారిపోతుంది. మై ఫ్రెండ్, సింపుల్ చిన్నప్పటి పాఠం చెప్పాల్సి వస్తూ ఉంది ఇప్పుడు పెద్దలకి. చిన్నప్పటి పాఠం 5వ క్లాసులో మా టీచర్, పెంచుకుందాం, మన విలువను పెంచుకుందాం, మన దేశ ప్రగతిని ఇంకా పెంచుదాం, ప్రపంచానికి చాటి చెప్దాం. ఐకమత్యమే మహాబలము అని చిన్నప్పుడు ఎన్నో స్టోరీలు మనం చదివినాం. మరి ఏమైపోయింది ఐకమత్యం? స్కూల్లో చేయి జాపి మరి చెప్పినాం, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి మన అక్క చెల్లెల రూపంలో ఎందుకు చూడలేకపోతున్నాం? కొంతమంది అంటారు ఆ డ్రెస్ వేస్తే మరి టెంప్టింగ్గా ఉంటుంది అని. నీ సూపు బాగాలేదు. ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ టు వేర్ వాట్ దే లైక్. నీ సూపే బాగాలేదు. అట్లంటే ముద్దుగా ఒక లక్ష్మమ్మ తల్లి లెక్క, పార్వతీ తల్లి లెక్క మంచి నిండుగా చీర కట్టుకున్నా కూడా ఎదవ జనాలు ఎదవ సూపుతో చూసేవాళ్ళు లేరా? మన నియత్ గిట మంచిగా లేదు మిత్రమా, మన ఆలోచన విధానం ఇట మంచిగా లేదు. నీతులు చెప్పడం కాదు, ఫస్ట్ మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. లవ్ ఆల్, సర్వ్ ఆల్, రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఇన్ అవర్ సొసైటీ బికాజ్ దే ఆర్ అవర్ ఇండియన్స్ మై డియర్ ఫ్రెండ్. అయిపోయింది. ఇంకా ముగించే ముందు, మొన్న ప్రయాణంలో నాకు కొద్దిగా రాయడం అలవాటు, యువత కోసం రాశాను. పెద్దలు బాగానే కూర్చున్నారు, యువతలో చాలామంది వెళ్ళినారు. కాకపోతే ఇది యూట్యూబ్లో పోతుంది కదా, కనీసం యూట్యూబ్లో అన్న చూసి బాగుపడతారేమో అన్న ఆలోచనతో అది నేను చదివి వినిపిస్తాను. నేను టైప్ చేసింది చాలా ఇంపార్టెంట్. యువత కోసం రాసింది, యువత మేలుకో అన్నది. ఎందుకు చెప్తున్నాను, యువత మీదే ఎందుకు నేను ఫోకస్ చేస్తున్నానంటే, వేణుగోపాల్కి ఇవాళ 60 ఏళ్ళు. 10 ఏళ్ళ తర్వాత ఓకే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మనం వెళ్ళినా సరే మన మాటలు అయితే మిగిలిపోతాయా లేదా? కృష్ణ గారు వెళ్ళిపోయారు, కానీ కృష్ణ గారి సినిమాలు ఉండిపోయినాయి కదా, కృష్ణ గారు చేసిన మంచి పనులు ఉండిపోయినాయి కదా. మదర్ తెరీసా గారు వెళ్ళిపోయారు, ఆవిడ చేసిన మంచి పనులు అయితే ఉండిపోయినాయి కదా. మహానుభావులు పోవచ్చు, కానీ వాళ్ళ మాటలు, వాళ్ళు చేసిన పనులు ఎప్పటికీ కూడా జీవితంలో మిగిలిపోవాలి. ఇది ఎప్పటికైనా యువత, నా భారతదేశపు యువత తెలుసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఇది రెడీ చేయడం జరిగిందండి. దయచేసి ఒక 5 నిమిషాలు నాకు టైం ఇస్తే ఇది చదివి వినిపించి నేను ముగిస్తాను. ఐ వాంట్ యూ టు ప్లీజ్ ఫాలో దీస్ ఇంపార్టెంట్ వర్డ్స్. ఓకే, మేలుకో యువత మేలుకో, జీవితం వడ్డించిన విస్తరి కాదని గుర్తించుకో, లోకాన్ని జాగ్రత్తగా గమనించు, కొంగ్రొత్త విషయాలు శోధించు, విస్తృత ప్రయోగం గావించు. ఈ విస్తృత ప్రయోగం గావించు అన్నది మన చంద్ర గారిని చూసిన తర్వాత నేను ఇన్స్పైర్ అయి రాశాను అనమాట. అనుభవజ్ఞులు చెప్పేది ఆలకించు, పట్టుదలతో శ్రమించు. ఇక్కడ అనుభవజ్ఞులు అంటే గొప్పోళ్ళు అని కాదండి నేను చెప్పేది. అనుభవజ్ఞులందరూ గొప్పోళ్ళు అని అయితే నేను చెప్పను. చాలామంది అంటారు, నీ తల ఊడిందబ్బా, ప్రొఫెసర్లందరికీ తల ఊడుతుందండి, మీకు జ్ఞానం ఎక్కువై తల ఊడింది. కాదు, ఊడింది అంతే, దానికి ఒక మాయరోగం ఉంది, ఊడింది. జ్ఞానం ఎక్కువై తలేమి ఊడదు. ఓకే, ఇదొక రోగం, లేకపోతే నీళ్లు వడకపోతే ఊడుతుంది అంతే తప్ప దీన్ని బట్టి అనుభవం అన్నది తప్పది. ఓకే, రైట్. పట్టుదలతో శ్రమించు, క్రమశిక్షణతో జీవించు, నిన్ను నీవు విశ్వసించు, భగవంతుణ్ణి స్మరించు,
సహచరులతో సహకరించు, మంచి జరగాలని ఆశించు, ఫలితం ఏదైనా స్వీకరించు. చాలామందిని ఫెయిల్యూర్ని తట్టుకోలేరండి. దే కెనాట్ సస్టైన్ ద పెయిన్. చిన్న పెయిన్ తట్టుకోలేకపోతూ ఉన్నారు. బాధాకరం అండి. మీకు ఎంతమందికి తెలుసండి లా ఆఫ్ వేస్టేజ్ ఎఫర్ట్స్ గురించి ఎంతమంది విన్నారు? మొన్న చెల్లా రాంపడి గారు మా మిత్రులు ఒక పోస్ట్ పెట్టారు. అది నేను చదివాను, బాగా నచ్చింది. చెల్లా రాంపడి గారు హైదరాబాద్లో ఉంటారు. అది ఎంత నచ్చిందంటే, నేను ఇంతకుముందు చదివాను, మర్చిపోయి ఉంటే ఆయన మళ్ళీ దాన్ని గుర్తు చేశారు. లా ఆఫ్ వేస్టెడ్ ఎఫర్ట్స్ అంటే బాగా వినండి. సింహం ఉంటుంది, అడవికి రారాజు. 100 అటెంప్ట్స్లో 75 అటెంప్ట్స్ అది ఫెయిల్ అవుతుందటండి. అంటే వేట చేసే టైంలో 75 టైమ్స్ అది ఫెయిల్ అయిపోతుందంట. ఓన్లీ 25 టైమ్స్ మాత్రమే సక్సెస్ అవుతుంది. అంటే 75 వేస్టెడ్ ఎఫర్ట్సా? ఇట్ ట్రైడ్ ఫర్ 100 టైమ్స్ అండ్ ఇట్ కుడ్ సక్సీడ్ ఇన్ 25 ఎఫర్ట్స్. 75 వేస్టెడ్ ఎఫర్ట్స్ అనుకుంటాం మనం. బంతులు 6 ఉంటాయి క్రికెట్లో. 1 డే మ్యాచ్లో 10 ఓవర్లు ఒక్కొక్క బౌలర్కి వస్తుంది. 50 ఓవర్ మ్యాచ్లో 60 బంతులు వేస్తాడు. 60 బంతుల్లో ఒక బౌలర్ 3 వికెట్లు తీశాడు, ఈజ్ ఎ హీరో. ఒక బౌలర్ 5 వికెట్లు తీశాడు, ఈజ్ ఎ ఛాంపియన్. అంటే మిగతా 55 బాల్స్ వేస్టెడ్ ఎఫర్ట్సా? నో. 60 సార్లు ప్రయత్నం చేస్తే 5 సార్లు అయినా సక్సెస్ అయ్యాడు అని అనుకోవాలి. తాబేలు ఉంటుంది, సముద్ర తాబేలు. ఒక 50 గుడ్లో 100 గుడ్లో పెడుతుంది. సముద్ర తీరానికి దూరంలో పెడుతుంది. అది వెళ్ళిపోతుంది. ఆ గుడ్లు పొదిగిన తర్వాత ఆ పిల్లలు బయటకు వస్తాయి కదండి. అది సముద్రంలోకి వెళ్ళే లోపే, అసలు గుడ్డు నుంచి బయటకు వచ్చే లోపే కొన్ని చచ్చిపోతాయి, ఒక 10-20. మిగతావి సముద్రంలో వెళ్ళే క్రమంలో పక్షులు దాడి చేసి, గద్దలు దాడి చేసి చంపేస్తాయి. కేవలము 5 నుంచి 10 మాత్రమే సముద్రంలోకి వెళతాయి. 100 గుడ్లలో కేవలము 10 వేస్టెడ్ ఎఫర్ట్స్. చెట్టు నుంచి విత్తనాలు పడుతుంటాయి, పక్షులే సగం విత్తనాలు పైన తినేస్తుంటాయి. 60-70% వేస్టెడ్ ఎఫర్ట్స్ అని మనం అనుకుంటాం. కానీ ప్రకృతి అలా అనుకోదు. తన పని అది చేసుకుంటూనే పోతుంది. ఒక్క ఫెయిల్యూర్ వచ్చేసరికి అయిపోయింది నా పని, ఒక్క అటెంప్ట్ కూడా నాది ఫెయిల్ అవ్వకూడదు, పట్టిందల్లా బంగారం అయిపోవాలి, టచ్ వుడ్ అన్న ఆలోచనలో ఎంతోమంది పిల్లలు ఇవాళ ఉన్నారు. ఫెయిల్యూర్ని నేను ఒప్పుకోవాలి. ఆ ఫెయిల్యూర్నే మెట్లుగా మలుచుకోవాలి. యు ఆర్ సపోజ్ టు బిల్డ్ స్టేట్స్ విత్ దట్ మిస్టేక్స్ దట్ యు మేడ్ ఇన్ యువర్ లైఫ్. మ్యాథ్స్లో తక్కువ వచ్చినాయి, మార్కులు ఫెయిల్ అయిపోయినావు, సో వాట్? ఒక పెళ్లి సంబంధం పోయింది బిడ్డ, నో వాట్? ఇంకో రాజకుమారుడు వస్తాడన్నా నీ కోసం. దే ఆర్ నాట్ వేస్టెడ్ ఎఫర్ట్స్. ఒక ఇంటర్వ్యూలో పోయింది, క్యాంపస్ ఇంటర్వ్యూలో పోయింది, నో ప్రాబ్లం, యూ విల్ గెట్ అనదర్ ఆపర్చునిటీ. ఇట్ ఇస్ నాట్ వేస్టెడ్ ఎఫర్ట్. ప్రకృతి నుంచి మళ్ళా నేర్చుకోవాల్సిన ఇంకొక పాఠం మిత్రులారా, నథింగ్ ఈజ్ వేస్టెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ అల్టిమేట్ సక్సెస్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సఫలమైతే సంతోషించు, విఫలమైతే ఆలోచించు. నిన్ను నీవు ప్రశ్నించుకో, పొరపాట్లను అధిగమించు, తిరిగి మరలా ప్రయత్నించు, నిరాశను దూరముంచు, ఆవేశాన్ని నిగ్రహించు, బలహీనులను కనికరించు, ఇతరుల అభిప్రాయాలను గౌరవించు, లోకం తీరును వీక్షించు, వీలైతే మంచిని బోధించు, అభాగ్యులను అనుగ్రహించు, చిన్నవారిని మనస్ఫూర్తిగా దీవించు, నీలోని లోపాలను పూరించు, ఖచ్చితంగా సమయానికి భుజించు. తింటున్నాం ఆ టైంకి. మా ఇంట్లో 7:38 కల్లా డిన్నర్ అయిపోతుందండి. 7:38, 9:30 కల్లా స్లీప్, పొద్దుగాల 4:35 కల్లా లేచి. మా చిన్నప్పుడైతే 6 గంటలకే మా డిన్నర్ టైం, 6 o'clock. 2 గంటలు మంచిగా మాట్లాడుకునే వాళ్ళం, హ్యాపీగా వండుకునేవాళ్ళం. పొద్దున్న 4 గంటలకు మా నాన్నగారు లేపేటోళ్ళు. అమరకోశం కంఠవాడని చెప్పాలి. ఎస్స జ్ఞానస్య గానః సేవితామస్యో ధీరాః శశీచ మొత్తం శ్లోకాలు కంఠపాఠం చేసేవాళ్ళం. ఎనర్జీ వచ్చేది పొద్దున్నే. టైంకి తింటలే, అన్ని రోగాలు. మళ్ళీ కొంతమంది టీవీ చూస్తూ తినేవాళ్ళు ఉంటారు, ఫోన్ మాట్లాడుతూ తినేవాళ్ళు ఉంటారు. ఒకసారి ఒక ఆయనకు ఫోన్ చేశాం, చెప్పరా
చెప్పి ఆ పంది కదా పచ్చ 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 నమిలితే ఎట్లుంటుంది, ఎంత దరిద్రంగా ఉంటుందండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటున్నాం. దయచేసి ఆ టీవీ ముందు కూసోకండి, దయచేసి కింద కూర్చోండి మంచిగా. నేనైతే కింద కూర్చొని తినడానికి ఇష్టపడతా. ఈ మధ్య కొద్దిగా ప్రాబ్లం వచ్చిందిగా, తినట్టు డైనింగ్ టేబుల్ మీద తింటున్నాం, కానీ కింద తినడం మంచిది. మా ఫాదర్ ఆ ఏజ్లో కూడా కింద కూర్చొని తినేవాళ్ళు పీట మీద. మా అమ్మ దగ్గరుండి వడ్డిస్తూ ఉండేది, ముద్దుగా 45 నిమిషాలు తినేవాళ్ళు. తినేది ఇంతే, బాగా నమిలే. ఇప్పుడు మనం నములుతున్నామా? నమలట్లేదు, మనం మింగుతున్నాం. దిక్కుమాలిన గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అన్నీ దానివల్లే వస్తూ ఉన్నాయి. లక్షలు ఖర్చు పెడుతున్నారు. సబ్జెక్టుకి సంబంధం లేకుండా చెప్తున్నాను, ఎందుకంటే మీ ఆరోగ్యం అనేది ముఖ్యం కాబట్టి. ఓకే, ఖచ్చితంగా సమయానికి భుజించు, ప్రకృతి అందాలను ఆస్వాదించు, చెడు ఆలోచనలను తొలగించు, పద్ధతిగా చక్కగా రాణించు, ప్రగతి పథంలో పయనించు, అనుకున్న లక్ష్యాన్ని సాధించు, నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించు. మిత్రులారా, ప్రకృతిని ప్రేమించమని చెప్పాను, ఆస్వాదించాలి ప్రకృతిని. మొక్కలను పెంచండి, మొక్కల్ని నాటండి. నేను చేస్తున్న నా పని. చాలామంది యువతని గమనిస్తున్నా, ఈ సముద్రంలో వేరే చోట్ల ఆ బాటిల్స్, మందు బాటిల్స్ తాగి ఇలా కొట్టేస్తున్నారు. అక్కడ పశువులు నడుస్తుంటాయి, అయ్యా గోవులు నడుస్తూ ఉంటాయి, గొర్రెలు నడుస్తూ ఉంటాయి, మేకలు నడుస్తూ ఉంటాయి, మనుషులు నడుస్తూ ఉంటారు. మనుషులకు చూసుకునే జ్ఞానం ఉంది, వానికి తగిలి కట్టైన డాక్టర్ దగ్గరికి పరిగెడతారు. ఆ మూగ జంతువులు ఎక్కడ పోతాయండి చెప్పండి ఒకసారి. చదువుకున్న వాళ్ళం, అసలు ఇది మనిషి చేసే పనేనా? మృగాలు కూడా చెయ్యవు ఆ పని, మృగాలు కూడా పద్ధతిగా ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ఇది నేను యువత కోసం రాసింది. యువత మళ్ళా వినండి. ప్రతి విషయాన్ని కూడా మీరు కేవలం విని బాగుంది అని చెప్పడం కాదు, ఆచరణలో పెట్టండి, ఆస్వాదించండి. అప్పుడు ఖచ్చితంగా మీ జీవితాలు మారుతాయి. యూ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. గ్యారంటీగా నెక్స్ట్ లెవెల్కి మీరు ఎదుగుతారు. మీరు ఎదిగితే దేశం ఎదిగినట్టే. ఎందుకంటే దేశ భవితంతా కూడా మీ మీద మాత్రమే ఆధారపడిందని నమ్మే వ్యక్తుల్లో నేను మొదటి వరుసలో ఉంటాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ థ్యాంక్ మై గంపా భయ్యా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్ ఆన్ ద ఇంపాక్ట్ డయస్. మామూలు వ్యక్తి కాదండి. 25 సంవత్సరాలుగా ఒక కమిట్మెంట్తో, ఒక డెడికేషన్తో, సమాజం నాకు ఇంత చేసింది, నా యువతకు ఏమి చెయ్యాలి అన్న ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క సిస్టమ్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి అండి గంపా నాగేశ్వరరావు గారు. మేమిద్దరం ఇంచుమించు ఒకటే వయసు మాది, అయినా నేను ఎంతో గౌరవిస్తా. అన్న అంటాను, నేను మా గురువు అంటాను. నేను ఎందుకు అంటే ఆయన దగ్గర ఎన్నో పాఠాలు నేను నేర్చుకున్నాను. ఎంతో కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఎవరెంత అవమానించినా, ఎవరెన్ని మాటలు అన్నా కూడా ఏమీ పట్టించుకోకుండా నా లక్ష్యమే నాకు కావాలి, నా పిల్లలే నాకు కావాలి అని ప్రతి ఇంట్లో కూడా ఒక స్పీకర్ తయారవ్వాలన్న ఒక ఉద్దేశంతో మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి, మహామనీషి, మా గురువు గారు, మా లీడర్, మా బ్రదర్, మా గంపా నాగేశ్వరరావు గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, అలాగే మిత్ర ఫౌండేషన్ మీరు ఎక్కడైతే ఉన్నారో మీ కాళ్ళకు దండం పెడుతున్నాను సార్. మీరు చిన్నవాళ్ళైన వయసులో ఇంత మంచి కార్యక్రమాన్ని ఖమ్మంలో చేస్తున్న మా మిత్ర ఫౌండేషన్ బ్రదర్స్ అందరినీ కూడా సర్వేశ్వరుడు 100 సంవత్సరాలు చల్లగా చూడాలని, వారి కుటుంబాలను ఆశీర్వదించాలని, విచ్చేసిన తల్లిదండ్రులు, లెక్చరర్స్, స్టూడెంట్స్, నా పిల్లలు వీళ్ళందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్, వెల్త్ అండ్ లోడ్స్ ఆఫ్ హ్యాపీనెస్. జై ఇంపాక్ట్, జై హింద్. Thank you very much. 1 2 1 2 3. Thank you Venu, so nice of you, wonderful, extraordinary. So friends, idandi Venu garu is a very busy speaker and extra monthly 30 days all corporates training ఇస్తూ ఉంటారు. మీరు ఎవరైనా ట్రైనర్స్ కాదలుచుకున్నారా, స్పీకర్స్ కాదలుచుకున్నారా, అది కూడా ఖమ్మంలో చేయలేబట్టారు. నా నంబర్ రాసుకోండి. విల్ మేక్ యూ మాకంటే బెటర్ కదా తయారు చేసి పూచినది.